అంటే 6 పైసలు. 6 పైసా కాయిన్. ఆ 6 పైసా కాయిన్ మీద పడింది. డబ్బులు పడ్డాయి. వీడికి డబ్బులు బాగా తెలుసు, కాయిన్స్ ఏంటో తెలుసు. అప్పట్లో ఏముండేది, 1 పైసా కాయిన్, 2 పైసా కాయిన్, 3 పైసా కాయిన్. సో అట్లా అనా అంటే 6, అలా 4 అనా అంటే 25, 25 అన్నట్టు. దట్స్ హౌ ద క్యాలిక్యులేషన్, ద వెయిట్. సో వీడికి అనా మీద పడింది, డబ్బు మని పడింది. అబ్బా మళ్ళీ లేదో పడింది. ఆయన లేచాడు, డబ్బులు, వీడికి డబ్బులు తెలుసు బాగా. డబ్బులు పట్టుకొని చేతిలో పట్టుకున్నాడు, పరిగెడుతున్నాడు. సో ఈ డబ్బులు తీసుకుపోతే మళ్ళీ ఏదైనా అయితే కష్టం కదా. వాడు చేపలు పడుతున్నాడు అక్కడ. సో చేపలు పట్టే దగ్గర భార్య విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఐ టేక్ ఫిష్. ఏది నేను కట్టెల బదులు చేపను తీసుకెళ్తే ఇంకా ఆనందం కదా. అందుకని ఒక కట్టెలు ఎలాగో తీసుకెళ్ళొచ్చు, కొట్టిన కట్టెలు ఎక్కడ పోతాయి. అందుకని వాడు ఏం చేశాడు, సో అనా పెట్టి చేప కొన్నాడు. హీ పర్చేజ్డ్ ఫిష్. సో వీడు సంతోషంగా చేప కొట్టుకుంటా ఉంటే వీడు తెలుసు కదా, సోయి ఉంటుంది కదా, ఆ చేప ఊరికే ఉండదు కదా. ఫిష్ ఈజ్ రాట్లింగ్ ఇన్సైడ్ ద బాస్కెట్. సంతోషంగా. సో అది దుఃఖంతో కొట్టుకుంటూ వీడు సంతోషంగా ఎగురుతున్నాడు, వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంటికి వెళ్ళాడో లేదో, ఇగో చూడు ఏం పట్టుకొచ్చినా చూడు ఇవాళ, నువ్వు బంగారం పట్టరాలే, ఏం పట్టరాలే చూడు. మళ్ళీ ఇవాళ మోసం, అదిగో పులి వచ్చే. ఓ టైగర్ ఈజ్ కమింగ్, టైగర్ ఈజ్ కమింగ్. ఎనఫ్, ఐ వోంట్ కమ్. లేదే నిజంగానే, అరే రియల్లీ ఐ బ్రాట్, యు సీ, యు కమ్ అండ్ సీ. సో ఈ వచ్చింది కంప్లీట్లీ పెసిమిస్టిక్. 2 రోజులు చూసింది కదండి, మొగుడి వ్యవహారం తెలియదు, కొత్త కాదు కదా. సో అందుకని ఇవాళ ఏం చేసిండో చూద్దామని చెప్తాను. ఇవాళ ఏం అబద్ధం చెప్తాడో వచ్చింది. రాగానే చేప కనపడింది. అబ్బో ఇవాళ వీడికి ఏదో బుద్ధి వచ్చింది. అవును ఎప్పుడు పట్టానోడు ఇవాళ ఏమో చేపలు పట్టుకొని వచ్చిండు ఇంటికి. సో వీడికి ఇంత సూయ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు. సరేనాయా, సో చేప సంగతి నేను చూసుకుంటా, కానీ కొంచెం చింత చెట్టు ఎక్కి వెనక చింత చెట్టు ఎక్కి కొంచెం ఎండిపోయిన పుల్లలు ఉంటే కొంచెం ఇరుచుకొని తీసుకురా అని చెప్పాడు. సో ఇన్ ద బ్యాక్ యార్డ్ దేర్ ఇస్ ఎ tamarind tree. So tamarind tree always will have some dried branches, dead branches. So she is telling him, go back and fish the tree and then pluck. So and take those dry woods which has no life and bring it for cooking this fish. అని చేప వండటానికి పట్టరావయ్యా, కనీసం ఆ పని ఏమంటే ఇంకేం చెట్టు ఎక్కడం బాగొచ్చు. అవునా. సో చెట్టు ఎక్కాడు, చింత చెట్టు ఎక్కాడు. సో వీడు చెట్లు ఎక్కడం బాగొచ్చు వీడికి. హీ నోస్ హౌ టు క్లైంబ్ ద ట్రీ. హీ క్లైంబ్ టు ద టాప్ ఆఫ్ ద చింత చెట్టుకి ఎక్కాడు. అక్కడ గూడు కనపడింది. సో ఈ సా ద నెస్ట్, ఈ సా ద, అరే దిస్ ఇస్ మై గోల్డ్ నెక్లెస్, చూసి ఇది నా గోల్డ్ నెక్లెస్ చూడు. సో వాడు ఆ నెక్లెస్ తీసుకుని, మై డియర్ వైఫ్, ఐ ఫౌండ్ ఇట్ అన్న, దొరికింది అక్కడి నుంచి వచ్చాడు. ఏమే చేప కోసింది, అందులో నుంచి ఉంగరం బయటపడ్డది. షీ కట్ ద ఫిష్ అండ్ ద రింగ్ కేమ్ అవుట్. సో హే హస్బెండ్, సో ఐ ఫౌండ్ ఏది నువ్వు చేప పట్టుకొచ్చిన చేపలు ఉంగరం ఉన్నది, బంగారం ఉంగరం ఉన్నది. ఓహ్ ఆవిడ ఆనందం. సో వీడు వచ్చాడు, కిందికి వచ్చాడు. ఇగో ఇదే గొలుసే నేను చెప్పేది, ఇగో దిస్ ద సేమ్ గోల్డ్ చైన్ యూ సీ. అరే ఆ ఉంగరం చూసాడు. ఇగో ఉంగరం, ఇదే ఉంగరమే నేను చెప్పేది, నేను చెప్పలేదా? ఓహో ఆడ నీళ్ళు తాగేటప్పుడు కింద పడ్డట్టు చేప మింగినట్టు ఉంది. సో ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఫెచింగ్ ద వాటర్, ఐ థింక్ ఇట్ ఫెల్ డౌన్, ఐ డెంట్ సీ, నవ్ ఐ అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ స్వాలోడ్ బై ఎ ఫిష్. సో అబ్బా, ఓ మై డియర్ హస్బెండ్, అట్ లాస్ట్ అవునా, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. అవునా, మన అదృష్టం మారిపోయింది కొంచెం. అవునా, అదృష్టం మారిపోయింది. సో వాడు నెక్స్ట్ డే ఫారెస్ట్లోకి వెళ్ళలేదు. సో నువ్వేదో వేరే పని చేద్దులే, ఆ కట్టెలు నీ వల్ల కాదులే, ఇలాంటివి ఏదో ఒకటి, అవునా అని చెప్పేసి వాడిని పంపించలేదు. సో
సో అదృష్టం ఉపాయం పావురాలు వచ్చాయి. ఆ రోజు వాడు కనపడలేదు. లక్ష్మి అన్నది, చూసినావా నేను ఎంత ఉపాయం చేసినా, ఎంత ధనం ఇచ్చినా ఏమైనా అనుకొచ్చినాదే. సో నువ్వు చూడు, నువ్వు ఇచ్చిన నీ నీ చేతిలో నుంచి వెళ్ళిందో లేదో, వాడికి ఎంత కలిసి వచ్చింది చూసినా. అదృష్టం అంటే అన్నీ దొరుకుతాయ్యా. సో ఉపాయం ఎలా ఉంటుంది, అదృష్టం ఎలా ఉంటుంది. అందుకే ఫేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫేట్ని మార్చుకోవడానికి యోగా చేస్తుంది, బట్ ఉపాయంతో చేయాలి. నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా కుర్చీలోకి వెనకెళ్ళి నెమ్మదిగా కుర్చీని ఎదురుగా ఉంచి నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేస్తూ భుజాల్ని ఫ్రీ చేస్తూ ఇంకేమైనా ఉన్నాయా సార్ చేయాల్సిన ఇంకా కుర్చీలో? అవును. సో ఎడమ వైపుకి నెమ్మదిగా కుడి వైపుకి ఉంచండి కాళ్ళని. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హిప్ జాయింట్ సాక్రల్ ఇలియాకు ఫ్రీ అయిపోతుంది అలా కూర్చుంటే. నెమ్మదిగా మళ్ళీ ఎడమ వైపుకి కూర్చోండి. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ వాట్ ఆల్ యూ కెన్ డూ, వాట్ ఆర్ ఆల్ ఆసనాస్ యూ కెన్ డూ without any neat exercises, non-exothermic, neat, non-exercise, alternative thermogenesis, neat. దాంట్లో చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఎందుకనంటే అందులోనే ఆక్సిజన్ సప్లై ఉంటుంది, అప్పుడే ఫ్యాట్ డిజాల్వ్ అవుతుంది. అందుకే ప్రోగ్రామ్డ్ ఎక్సర్సైజ్ వేరు, నీట్ వేరు. ప్లాన్డ్ ఎక్సర్సైజ్ దాంట్లో బర్న్ అయ్యే క్యాలరీస్ చాలా తక్కువ. నీట్గా ఉంటుంది, ఎక్కడ ఏమీ ఉండదు. నాన్ ఎక్సర్సైజ్ లాగా ఉండదు. శరీరం అంతా కదలికలో ఉంది, దాంట్లో బర్న్ అయ్యేటువంటి క్యాలరీలు ఇందులో ఏమి బర్న్ కావని చెప్తున్నాడు. అందుకే సో సైన్స్ ఏం చెప్తుంది, యూ డూ ఎవ్రీ యాక్టివిటీ మార్నింగ్ టు ఈవినింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్, డూ యాక్టివిటీ వైల్ వాకింగ్, వైల్ డూయింగ్. అవునా, నువ్వు ఆఫీస్లో కూడా వీలైనంతసేపు నిలబడి నువ్వు వ్యవహారాన్ని నడిపించుకో. ఎక్కడైనా తప్పదు సిగ్నేచర్ చేయాలంటే కూర్చో అంతే. ఈవెన్ నీ ల్యాప్టాప్ కూడా మెడకి ఇలా ముందుకు పెట్టుకొని నడుచుకుంటూ చేసేది ఉంటే చెయ్యి, అంతేగాని కూర్చొని చేయకు చెప్తా. ఆ విధంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావని చెప్తుంది సైన్స్. ఎందుకంటే నువ్వు అలా చేసినప్పుడు రిలాక్స్డ్ స్టేట్లో ఉంటావు, దానివల్ల ఆక్సిజన్ అబండెన్సీ ఉంటుంది నీ శరీరంలో. అప్పుడు నీకు ఆరోగ్యం చాలా బాగా చేకూరుతుందని శాస్త్రజ్ఞులు అనుకున్నారు. దాన్ని నీట్ ఎక్సర్సైజ్ అంటాం. NEAT ఈజ్ ఎ టెక్నికల్ వర్డ్. సో ఇవన్నీ కూడాను ఆసనాలన్నీ కూడా నీట్ ఎక్సర్సైజ్, ఉపవిన్యాసాలన్నీ నీట్ ఎక్సర్సైజ్. నాన్ ఎగ్జోథర్మిక్, కంట్రాక్ట్ చేస్తే వచ్చేది కాదు, ఇక్కడ మెటబాలిజం పెరిగేది. ఆక్సిజన్ సప్లై చేస్తే మెటబాలిజం పెరుగుతుంది, మైటోకాండ్రియా పెరుగుతాయి, ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. ఎలక్ట్రాన్స్ పెరిగితే చాలు. సో నువ్వు మొబైల్ ఫోన్ డిశ్చార్జ్ అయింది, ఏం చేస్తున్నావు? ఎలక్ట్రిసిటీ పెట్టినావు, ఇట్ ఈస్ పంపింగ్ ఎలక్ట్రాన్స్ ఇంటు ద బ్యాటరీ. ఛార్జింగ్ ఇస్ నథింగ్ బట్ పంపింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. సో మన సెల్ డిశ్చార్జ్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మనం ఏం చేయాలి? ఎలక్ట్రాన్స్ని పంపించాలంటే ఓపెన్ చేయాలి సర్క్యూట్, ఛార్జ్ చేయాలి, డిశ్చార్జ్ చేయకూడదు, కంట్రాక్షన్ చేయకూడదు, రిలాక్స్ చేయాలి. నెమ్మదిగా కాళ్ళని ముందుకే ఫ్రీ చేయండి. ఇక్కడ నుండి నెమ్మదిగా కుర్చీని ఎదురుగా జరపండి. ఇప్పుడు చేయబోయే ఆసనాలు నెమ్మదిగా అలా లేపి, సో ఈ కుర్చీని కొంచెం ఇలా ఉంచి నిల్చొని చేసే ఆసనాల బదులు సో అలా ఇలా పడుకొని, అవునా, ఇలా కాళ్ళని అలా పైకి పెట్టి, ఇలా పైకి పెట్టి పాదాల్ని ఫ్రీ చేస్తూ
ఆ కుర్చీని ఎదరగా చాపండి, ఎదరగా ఉంచండి. యాంకిల్ పోర్షన్ ఈజ్ టచింగ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద చైర్. మీ చీలమండలం పోర్షన్ అక్కడ టచ్ చేసి పాదాలని ఫ్రీ చేస్తూ నడుము సాక్రం అనేది కంప్లీట్గా ఆనేలా, కాళ్ళు స్ట్రైట్గా ఉండేలా, చీలమండలం యాంగిల్. సో యువర్ హీల్ ఈజ్ రెస్టింగ్ డౌన్. ఇది నడుముకి చాలా స్వాంతన ఇచ్చేటువంటి ఆసనం. ఇది ఫస్ట్ బ్యాక్ రిలీజింగ్ పోస్చర్. ఇది సుపైన్ పోస్చర్స్లో ఫస్ట్ బ్యాక్లో ఉండేటువంటి బ్యాక్ని సరి చేసేటువంటి ఆసనం ఇది. ఏకం ద్వేన రేణం చతురం పంచమ షడమ సప్తమ. పాదాన్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పాదాన్ని ముందుకు ఉంచండి. ఇలా పాదాన్ని ముందుకు ఉంచి మోకాల్ని ఇలా ఫ్రీ చేసుకోండి. మీ గ్రాయిన్ అంతా ఫ్రీ అయిపోతుంది. మెడ కింద చేతుల్ని మెడను రోల్ చేసుకోండి. నెమ్మదిగా మీ యొక్క కుడి కాల్ని స్ట్రైట్గా ఉంచండి. ఎడమ మోకాల్ని పైకి నెమ్మదిగా ఫ్రీ చేస్తూ మళ్ళీ నెమ్మదిగా పాదాలను అలా ఆనించి ఇప్పుడేం చేయండి, కుర్చీని కొంచెం దగ్గరగా తీసుకురండి. ఇలా పట్టుకొని కాలుతో దగ్గరగా లాగండి. సో ఇప్పుడు కుర్చీని నెమ్మదిగా పాదాలని ఇలా ఆనించి మోకాల్ని ఫ్రీ చేస్తూ ఇలా ఫ్రీ చేస్తూ లేదా ఇలా ఫ్రీ చేస్తూ పాదాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా వదులుగా చేస్తూ నడుముని సాక్రంని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని ముందుకు చాపండి. లేదా కొంచెం కాళ్ళని కూర్చుని దగ్గరగా తీసుకోండి. నెమ్మదిగా కాళ్ళని అలా ఉంచండి. నడుముని ఫ్రీ చేయండి. నడుముని కొంచెం పైకెత్తి కిందకి డ్రాప్ చేయండి. నడుముని కింద ఆనించండి. కొంచెం కాళ్ళని ముందుకు నెట్టి ఏ విధంగా మీకు కొంచెం అనువుగా ఉండే విధంగా పెట్టుకోండి. నెమ్మదిగా భుజాల్ని పైకి కిందకి, భుజాల్ని పైకి కిందకి, నెమ్మదిగా పాదాల దగ్గరికి మోకాల్ని మళ్ళీ కుర్చీకి ఎదరగా చేతుల్ని కాళ్ళని ఉంచి మోకాల్ని ఫ్రీ చేసుకుంటాం. నెమ్మదిగా కాళ్ళని ముందుకు తీసుకుంటాం. పాదాల్ని ఆ ముందు చేయిలకి ఇలా లాక్ చేసి మోకాళ్ళని ఓపెన్ చేయండి. పాదాలని ముందుకాన్ని ఉంచి మోకాళ్ళని ఓపెన్ యువర్ నీస్. మీ యొక్క సాక్రం అనేది పూర్తిగా ఫల్క్రం అనేది ఓపెన్ అయిపోతుంది. వైడ్ యాంగిల్ లిఫ్టింగ్లో ఉంది కనుక చాలా మంచిది. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని దగ్గరగా తీసుకురండి. మోకాళ్ళని ఫ్రీ చేయండి. మళ్ళీ పాదాలని ఫ్రీ చేయండి. ఇంకా కుర్చీని ఇంకా కొంచెం దగ్గరగా తీసుకురండి. ఇలా దగ్గరగా తీసుకురండి. భుజాల్ని ఫ్రీ చేయండి. సో నెమ్మదిగా కావాలంటే పాదాలని ఇలా ఆనించి మోకాల్ని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా కాళ్ళని నెమ్మదిగా ముందుకి, ఆ కుర్చీ అందట్లేదా చేయికి కొంచెం ఇంకా దగ్గరగా జరుపుకోండి. ఆ కుర్చీ ముందు కాళ్ళు అందేలా చూసుకోండి. నడుముని కింద ఉంచండి. ఇప్పుడు నడుముని పైకి ఇప్పుడు ఇలా ఉంచారు కదా. ఇప్పుడు మీ కాళ్ళు, మీరు పొట్టిగా ఉన్నారు, చిన్నగా ఉన్నారు, కుర్చీని ఇలా లాగండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా లాగి పెట్టుకోండి. చూడండి ఇలా fold the leg. If you are short, so fold the leg like this. కాళ్ళని ఫ్రీ చేసుకోండి. సో మీరు కాళ్ళని అలా కుర్చీని పట్టుకోండి.
నెమ్మదిగా ఇలా ముందుకు పట్టుకొని కాళ్ళని ఫ్రీ చేస్తూ శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా నడుముని పైకి లేపండి. చెయ్యి చేరి యొక్క ముందు భాగాన్ని పట్టుకొని ముందు కాళ్ళని పట్టుకొని నడుముని పైకి లేపండి. ఏకం ద్వేన త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. నెమ్మదిగా కాళ్ళని మళ్ళీ దగ్గరగా ఫ్రీ చేయండి, మోకాళ్ళని ఫ్రీ చేయండి, భుజాలని పైకి కిందికి అనండి. నెమ్మదిగా కుర్చీని ఎదురుగా కుర్చీలోకి కాళ్ళను ఉంచండి, ఇంకా దగ్గరగా తీసుకోండి. ఇప్పుడు ఇలా కుర్చీని లేపండి, ఇలా కుర్చీని లేపి కాళ్ళని ఇలా కుర్చీ పైన ఉంచి నడుముని నెమ్మదిగా కుడి కాళ్ళని పైకి కిందకి, ఎడమ కాళ్ళని పైకి కిందకి, అవునా, కావాలంటే కాళ్ళని ఫ్రీ చేస్తూ వదులుగా చేస్తూ ఈ విధంగా వేలాడేస్తూ ఫ్రీ చేస్తూ మీ హైట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి పోస్చర్ని. అవునా, సో కుర్చీని ముందుకు ఉంచుకోవచ్చు, చేయొచ్చు. చిన్నగా ఉన్నారు, ఇలా లాగాలి, చూడండి, ఇలా వెళ్ళాలి. Super digestive. You swallow, you feel empty in the lower abdomen. Yesterday, even you are in the food, you add your Jena Rasa, Sajiva Rasa, in your curry, in your sambar, in your, so in your even pizza you can spread and a little bit of that, and wherever it is, you see the day how empty your abdomen is. So those who are having irritable bowel syndrome, those who are having gases, acidity, just add them in your meal itself, every meal, and you see the difference that day, how you feel, how your bowels gets emptied. In front of your eyes you can see how it gets digested, how the yogurt becomes a buttermilk. You can see, in front of your eyes you can see how the rice gets digested when you add this. You can see in front of you how the bread gets digested. So because when the bread is a carbohydrate, when you add the digestive enzyme, you will see water is produced. You will not see any digestive enzyme in the world like that in front of your eyes. But see in your food, add it and see. So how many scoops makes it? So that decides. So you are eating some pizza or something, ice cream, so little bit add it. Or when you are preparing something, so add it. Suppose you are a non-vegetarian, you are cooking a meat, it doesn't get digested, chicken. So add in your curry itself while preparing the curry. So you see how quickly it gets cooked first of all, and how tasty it becomes. Understand? Applications. Wisdom has to be there. So how you have to use these tools? Wisdom is all about applied technology. It is all about how you can use. So for your health and for your benefit, many of you complain, oh my God, I have acidity, oh my God, I have irritable bowel syndrome, this. Have you ever used in your food? You mix it and you have it. That day you tell me how you feel. Entirely different. If it is required, I will give you raw digestive enzyme without unflavored, like without vanilla, etc. Understand? That might be a little expensive, but still we can give. But first you have to accustom to use it. Then once you see the experience of it, once you experience the benefit of it, all these Nobel Prizes went for discovery of, no digestive enzymes. Exhausted 3 times a day, your body system can't produce. So you have to aided pre-digested food, that's called. So you add your digestive enzymes in your food and eat it. You see, you are going to a party, so it's not that you have digestive enzymes and go and eat. So take a small packet, it's a small pouch, so pack it. And so when you go attend a function, so before that you add it, before you serve in your plate, and add this. Whatever you want to eat, add this little bit. And you see in front of eyes, it melts away, and eat it. And you will enjoy. And after you come back, or next day morning, your bowel is empty completely.